మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలంగాణలో పసుపు బోర్డే కాదు, పసుపు బోర్డు కార్యాలయం కూడా ఏర్పాటు జరిగింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగాధర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి గంగాధర్ రెడ్డితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా బోర్డు అన్నారు, ఆ తర్వాత బాండింగ్ అరవింద్ మీద చాలా విమర్శలు వచ్చాయి. బోర్డుతో పాటు కార్యాలయం కూడా వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా గత దాదాపు 3-3.5 దశాబ్దాలు రైతులు పోరాటం చేసిండ్రు. తర్వాత రైతుల పోరాటాన్ని గమనించినట్టు 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అరవింద్ గారు అసలు అన్న ఈ రైతుల పోరాటం చాలా రోజుల నుంచి చేస్తున్నారు, దీన్ని ఏదో విధంగా సాధించాలనేటువంటి ఒక సంకల్పంతో రైతులు ఏ రైతు కూడా ఆయన బాండ్ పేపర్ రాసిమని చెప్పలే, ఏ రైతు సంఘం కూడా కూర్చోబెట్టి ఆయనతో బాండ్ పేపర్ రాయించలేదు. ఆయనకు సంకల్పంగా ఏముందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలా, అనేక సంవత్సరాలు పోరాటం చేస్తున్నట్టు నేను దీన్ని సాధించాలనే సంకల్పంతో ఆయన ఏం చేసిందంటే వారం రోజులు కూడా కాదు 3 రోజుల ముందే బాండ్ పేపరు రాసి సోషల్ మీడియాలో పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనికొస్తుంది, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో సాధించి పెడతానే సంకల్పంతో ఆయన ఆ రకంగా బాండ్ రాసి ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ గుండాలు ఏ రకంగా దాడులు చేసిండ్రు, ఏ రకంగా దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆయన ఎక్కనటువంటి ఆఫీస్ లేదు, కలవనటువంటి మంత్రి లేడు, ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. చివరకు ఆయన టర్ము 5 సంవత్సరాల కాలం లోపలనే పసుపు బోర్డు భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు అమిత్ షా, మాన్యశ్రీ గౌరవనీయులు నరేంద్ర మోదీ గారితో పసుపు బోర్డు ప్రకటింపజేసి మళ్ళీ నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతుల సాక్షిగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయిస్తామని చెప్పడం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొన్న జనవరి 15వ తేదీన పసుపు బోర్డు ఫార్మేషన్, ఆ తర్వాత కార్యాలయం కొంత లేట్ అవ్వడం, ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి భారత హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు రావడం, ఆ వచ్చిన సందర్భంలో రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పసుపు బోర్డు ఇచ్చినందుకు, ఆఫీస్ ఏర్పాటు చేసినందుకు, భవిష్యత్తులో ఆ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అమిత్ షా గారు కార్యాలయమే కాదు మీకు భవిష్యత్తులో ఇక్కడ భారత్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయాన్ని, బ్రాంచ్ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో స్థాపిస్తామని చెప్పిండు. అదేవిధంగా ఆర్గానిక్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీని కూడా ఇక్కడ స్థాపిస్తామని చెప్పిండు బ్రాంచ్ కార్యాలయాన్ని. అది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారస్తులే కాదు, రైతులు నేరుగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పసుపు ఎక్స్పోర్ట్ ఇంకా పెంచాలనేటువంటి టార్గెట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్కి అనుగుణంగా బోర్డు కూడా చర్యలు ప్రారంభించింది. ఏదైతే రీసెర్చ్ విషయంలో కానీ, మనకు ఉన్నటువంటి సీడ్ రీసెర్చ్ విషయం కానీ అదేవిధంగా ఎక్స్పోర్ట్ విషయం కానీ, అన్నిటి విషయంలో రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ విషయంలో కానీ, ఇంకా ఏదైతే హై ఈల్డ్ వెరైటీలు కానీ, కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ వెరైటీ కానీ, అనేక విషయాల్లో బోర్డు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులతో సమావేశం కావడం జరిగింది. భవిష్యత్తులో పసుపుని ఇంకా ఎగుమతి ఏ రకంగా పెంచాలా, ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా, పసుపు ద్వారా ప్రజలకు ఏ రకం ప్రయోజనం కలుగుతుంది. చాలామంది పసుపు అంటే ఓన్లీ వంటలకు మాత్రమే వాడుకుంటారు, లేకుంటే దేవుళ్ళ దగ్గర పూజలు చేయడానికి మాత్రమే వాడుతున్నకుంటారు. పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్లో కానీ, ఆయుర్వేదిక్లో కానీ, ఫార్మస్యూటికల్ కానీ, కలర్స్లో కానీ, న్యాచురల్ కలర్స్లో కానీ, ఇంకా అనేక రకాలుగా పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని మార్కెట్ చేయడం కోసం పసుపు రోజు ఒక కప్పు పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది టీ తాగుతారు, కాఫీ తాగుతారు. కాఫీ కంటే రోజు ఒక కప్పు పసుపు పాలు తాగితే దాంట్లో కొంచెం మిరియాల పొడి కలుపుకొని పసుపు పాలు తాగితే ప్రజలకు అన్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి పసుపుని మేము బోర్డు ద్వారా అనేక రకాలుగా మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్కెటింగ్ చేసి ఎక్కువ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి పసుపు విలువని ప్రపంచానికి తెలియజేస్తే రైతులు ఎంత పంట పండించినా వాళ్ళకు ధర తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ధర పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గడం పక్కకు పెట్టండి, పెరిగే అవకాశం ఉంటుంది. బోర్డు వచ్చినా సరే కానీ ధర మాత్రం ఎక్కడ కూడా పెరగట్లేదు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఏం లాభం, కార్యాలయం ఏర్పాటు చేసి ఏం లాభం అని చెప్పి గతంలో కవిత కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఆ జిల్లాకు చెంది గతంలో ధర్నా కూడా చేసింది దానికోసం. నేను కవిత గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆమె 5 సంవత్సరాలు ఏం చేయలేదు, తిరిగింది, ఆమెతో ఏం కాలేదు. ఎందుకు తిరిగిందో కూడా అర్థం కాలేదు ఆమెకు. ఆమె చేసినటువంటి కృషి ఏం లేదు. బోర్డు తీసుకొస్తా లేకుంటే నేను పోటీ చేయని చెప్పింది, బోర్డు తీసుకురాలేదు, ఆయన పోటీ చేసింది, ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇంకా పసుపు గురించి ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. మీరు గతంలో చూసాం మహిళా రిజర్వేషన్ కానివ్వండి, మీ పసుపు బోర్డు కానివ్వండి, ఇప్పుడు బీసీ ఉద్యమానికి సంబంధించి కానివ్వండి మొత్తం తానే చేస్తుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా తను తీసుకొచ్చి కేంద్రం మెడల్ వస్తుంటుంది, పసుపు బోర్డు కూడా తన వల్లే వచ్చింది అనేది కూడా చెప్పుకుంటుంది. మీరేం ఆమెతో కాలేదంటున్నారు?
ఆమె మీ మీడియా ముందు చెప్పుకుంటుంది, ఆమె చేసింది ఏం లేదు. రోజు మీడియాలో కనిపించాలా, మీడియాలో ఏదో చెప్పుకోవాలనేటువంటి తపన తప్పితే తనకు ఏం చేయలేదు. మరి ఆమె వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఉండే, ఆమె ఎంపీ ఉండే, ఎమ్మెల్సీ ఉండే, మరి బీసీల గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ రోజు మొదటిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఒక మహిళా మంత్రి కూడా లేదు నాయన, మరి మహిళా మంత్రిని ఎందుకు పెట్టలేదు నాయన, మరి బీసీలకు ఇలా 33%, 42% ఎందుకు రిజర్వేషన్ లేవు నాయన, వాళ్ళ నాయన ఎందుకు అడగలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఒక మాట. ఇలా ప్రజలు గమనిస్తారు వాళ్ళని. అధికారంలో ఉండి ఏ రకంగా అవినీతికి పాల్పడరు, ఏ రకంగా దోపిడీ చేసిండ్రు, ఏ రకంగా ప్రజల్ని దోసుకున్నారు, ఇబ్బందులు పెట్టిండ్రు, అరాచకం చేసిండ్రు ప్రజలందరూ కనబడుతుంది. ఊకే వాళ్ళు నీతులు చెప్పడం వల్ల ప్రజలు వాళ్ళని అసహించుకుంటారు తప్పితే ఆదరిస్తారు వీళ్ళు. పసుపుకు సంబంధించి ధరకు సంబంధించి మళ్ళొకసారి అడుగుతున్నా, ఆ క్రాప్ పంటలకు మద్దతు ధర అనేది ఉంటుందా ఇటువంటి పంటలకు, పసుపు కానీ ఇతర పంటలకు? ఏదైతే కమర్షియల్ క్రాప్స్ విషయంలో కమర్షియల్ మినిస్ట్రీలో మద్దతు ధర విషయం కమర్షియల్ మినిస్ట్రీ చూసుకోదు, కామర్స్ మినిస్ట్రీకి సంబంధం లేదు. ఏదున్నా అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నిటికి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ ధర తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇక్కడ ఈ పంటకు కమర్షియల్ పంటలకు ఈ పంటకు ధర మార్కెట్లో చాలా తక్కువ ఉంది, దానికి మీరు ఆదుకోండి, మేము కూడా దానికి మేము కూడా రాష్ట్ర ప్రజలను ఆడుకునే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా ఇవ్వండి అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, దాన్ని కొనడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు రైతులకు ఆ అవసరం లేదు. దాదాపు ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఈసారి 10,000కు తగ్గలేదు పసుపు పంట ధర. దాదాపు 16,000-17,000 వరకు కూడా పసుపు పంట వెళ్ళింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ధర వస్తుంది. తెలంగాణలో మన నిజామాబాద్ మార్కెట్లో 10,000 నుంచి దాదాపు 14,000-15,000 వచ్చింది. అదే మా కర్ణాటకలో పండేటటువంటి రాజాపూరి లగాడి అనేటువంటి ఒక వెరైటీ ఉంటుంది, అది మీరు ఒకసారి సాంగ్లీ మార్కెట్లో తీసుకోండి, మా సాంగ్లీ మార్కెట్ రేట్స్ తీసుకోండి, ఎప్పుడు కూడా అది 18,000కు తగ్గలేదు, 18,000 నుంచి 23,000 వరకు వెళ్ళింది. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక లకడంగ్ వెరైటీ ఉంది, అది మేఘాలయలో పండుతుంది, దానికి మంచి కరుకుమిన్ పర్సెంటేజ్ వస్తుంది, అది కూడా ఎప్పుడు కూడా 20,000కు తగ్గలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో వయగాం వెరైటీ అని ఉంటుంది, అది కూడా మంచి ఆయిల్ కంటెంట్ ఉంటుంది, దానికి కూడా మంచి రేట్ వస్తుంది. ఇట్లా అనేక చోట్ల అనేక రకాలుగా పండేటువంటి పసుపు ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. ఇక్కడ నిజామాబాద్ మొన్న మార్కెట్లో ఎందుకు జరిగిందంటే ఇక్కడ మార్కెట్ కమిటీ సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల, రైతులకు ముందు ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల కొంత జరిగి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ సరి చేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో పంట చేతికి రాకముందే రైతులని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం, స్టడీ టూర్స్ పెడతాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా బోర్డు ద్వారా మేము ఇస్తాం. ఇంకా భవిష్యత్తులో పసుపుకు సంబంధించినటువంటి పసుపు రైతులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి బోర్డు ద్వారా సహాయ సహకారాలు అందించాలనే విషయంలో మేము అందరితో రైతులతో చర్చించి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పసుపుకు సంబంధించినటువంటి మద్దతు ధర అనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి మార్కెట్కి అనుగుణంగా వెళ్తామని చెప్తుంటే, కవిత వల్ల బోర్డు వచ్చింది అనేది కూడా సరికాదు. ఆమె 5 ఏళ్ళు ఉత్తనే తాత్పర్యం చేసింది తప్ప చేసింది ఏం లేదంటూనే పసుపు కేవలం వంటలలోనే కాదు, అసలు ఒంటికి కూడా అనేక రకాల కాస్మెటిక్ ప్రొడక్ట్స్తో పాటు అనేక రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి దీనికోసం ఇంకా దీని యొక్క ఎగుమతులు పెంచేందుకు కూడా కృషి చేస్తామని చెప్తూనే డెఫినెట్గా పసుపు రైతులకు వచ్చే ఎటువంటి ఏడాదిలో వాళ్ళకు అవగాహన కల్పించి దాని దిగుమతి కానివ్వండి ఇతర సంబంధించిన అంశాలన్నింటిలో అవగాహన కల్పిస్తామని చెప్పి కూడా అటు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.